ఓం గం గణపతయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మే 15వ తేదీ నుండి దాదాపుగా జూన్ 15వ తేదీ వరకు ఈ మాసము మొత్తము భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వృషభ రాశిలో 6వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఆయన ఉన్నటువంటి 3 నక్షత్రాల పరంగా మరి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలను ఆయన ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించేటటువంటి ఆ ఫలితాలలో కొన్ని మనము తెలుసుకున్నట్లయితే కొంతవరకైనా మనము అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఉద్యోగరీత్యా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ప్రసాదిస్తున్నాడు. ఆ ఉద్యోగం ద్వారా ఇప్పటివరకు ఉద్యోగం లేక నానా భీభత్సమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనుస్సు రాశి వారు దాదాపుగా 3 నెలల బట్టి అనుభవిస్తున్నారు. ఇప్పుడు వారికి మంచి సమయము అవకాశము లభించిందని భావించాలి. దీని ద్వారా వీరికి ధనము సంపాదన, కుటుంబంలో కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు, తండ్రి గారి యొక్క అప్రిషియేషన్ దొరకటము, అట్లాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే రుణస్థానంలో ఉన్నటువంటి రవి అంతకుముందు వీరు ఉద్యోగం లేనప్పుడు చేసినటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో అవి వీరిని మానసికంగా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. అంతర్గతంగా కొన్ని తెలియకుండా ఉంటాయి. అవి తెలిసేసరికి కుటుంబంలో విద్వేషాలు, కుటుంబంలో అయిన వాళ్లే శత్రువులుగా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సూర్యుడితో పాటుగా బుధుడు కూడా కలిసి ఉండటం ఒకందుకు చాలా విశేషత్వం అండి. మీరు ఏదైనా వ్యాపారపరంగా పెట్టినటువంటి పెట్టుబడుల్లో కూడా కొంత లాభము కలగటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలలో చక్కటి చాతుర్యాన్ని, వాక్కుని ఉపయోగించి వీరికున్న తెలివితేటల్ని మూటగట్టి ఆత్మస్థైర్యాన్ని, తెలివితేటల్ని, వీరికున్న చతురతని, బుద్ధి చైతన్యాన్ని, వికాసత్వాన్ని ఒక చోటికి తెచ్చినప్పుడు ఎట్లా ఉంటుందండి? ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారి రైజ్ అవుతుంది, ధనము ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ప్రమోషన్ వస్తుంది. కొంతమందికి విదేశాలకి సంబంధించినటువంటి అవకాశాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కానీ అది కొన్ని కోల్పోవడానికి కూడా మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అంటే మనకి మంచే జరుగుతుంది అని చెప్పుకోకూడదండి. ఒక్క గ్రహం కాదు, మనకి 12 రాశుల్లో 9 గ్రహాలు సంచరిస్తే అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక గ్రహం ఆ గ్రహాన్ని చూడటం, దానికి ముఖ్యంగా శనిగ్రహం వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని వలన సౌఖ్యహీనత్వము, విద్యార్థులకి విద్యావిహీనత్వము, విద్యలో ఆటంకాలు, ప్రతిబంధకాలు, ఎవరైనా గృహము, భూములు కొనేటటువంటి వాళ్ళకి, వాటిల్లో ఇంటి నిర్మాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కొన్ని ప్రతిబంధకాలు, సమస్యలు ఎదురవటం, కొంతమందికి ఆరోగ్యం క్షీణింపబడటం. ఎందుకంటే సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి శని భగవానుడు చూస్తున్నాడుగా రవిని, ఆరోగ్యాన్ని పాడు చేస్తాడండి. సొంత లగ్నాన్ని, రాశినే చూస్తున్నాడు శని భగవానుడు. కాబట్టి రుణబాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య బాధలకి అర్ధాష్టమ శని మూలకారకుడు. సరే, 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరు ధైర్యంతో తీసుకున్నటువంటి కొన్ని గృహ నిర్మాణాదులు కావచ్చు, భూలాభాదులు కావచ్చు, ధనంతో లింక్ అయి ఉన్నటువంటి కొన్ని ఏదైతే వ్యాపారపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిల్లో కొంత ధైర్యము, సాహసము వీరికి మూల పెట్టుబడిగా భావించవచ్చు. రాహువు సొంత నక్షత్రంలో ఉండి అక్కడ ఉండేసరికి వీరి యొక్క కోరికలు, ఆలోచనల రూపం దాల్చి దానికి ధైర్యము తోడయ్యి వీరు తీసుకునేటటువంటి కొన్ని స్వయంకృత నిర్ణయాలు ఒకందుకు
భాగ్యాన్ని లాభాన్ని కలుగు చేస్తాయి అనటంలో తప్పు లేదు. అట్లాగే కాస్త దూర ప్రయాణాల యందు మక్కువ కలగటం, కొంతమంది ధనుస్సు రాశి వారు భాగ్యంలో ఉన్నటువంటి కేతువు వలన ఉద్యోగరీత్యా అయినా సరే దూర ప్రయాణాలు ఆచరించటం, తండ్రి గారిని చూడటం కోసమన్నా వెళ్ళటం, అప్పులు తీర్చడం కోసమైనా సరే దూర ప్రయాణాలు చేయటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అంటే ప్రయాణాల ద్వారా కొంత ఆరోగ్యం అలసట పడుతుంది. ముఖ్యంగా గురువు సప్తమంలో ఉండటం జూన్ 2 వరకు వీరికి తిరుగులేదు. ఈ నెల మే 15 నుంచి శుక్ర భగవానుడు గురువుతో కలిసి శుక్రుడితో ఉండడం ద్వారా వివాహ యోగ్యత కలుగుతుంది, వివాహ ప్రయత్నాలలో లాభసిద్ధి కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి సంతాన ప్రాప్తి కొంతమంది కలుగుతుంది, అప్పులు తీర్చే శక్తి కలుగుతుంది. వ్యాపారంలో ఏదైనా అప్పులు మూల పెట్టుబడిగా పెడితే అవన్నీ తీర్చడానికి కూడా చాలా సహకారం లభిస్తోంది గురు శుక్రుల యొక్క కలయిక. ఎవరికైనా సరే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్నా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో సఫలీకృతం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ రాసుంటే వీరికి ఉన్నటువంటి ప్రతిభకి కంపల్సరీ వారు విదేశాలకు వెళ్ళే ఆ అవకాశాలు లభిస్తాయి. వీరికి ఉన్నటువంటి విద్యాపరంగా కావచ్చు, అనుభవపరమైనటువంటి మేధస్సు ద్వారా. అయితే జూన్ 2 తర్వాత గురుడు అష్టమ రాశిలోకి మారినప్పుడు అది ఉచ్చస్థిత రాశి అయినటం వలన కొంత ఏదో కొన్ని పరంగా అంటే ఆకస్మికంగా కొంతమంది గృహములు కొంటారు, అప్పు చేసైనా సరే. ఏదో గృహం కట్టుకోవాలనుకున్న వాళ్ళు గృహం కట్టుకోవడానికి ఏదో రకంగా అప్పు చేసైనా సరే, ఇబ్బందులు పడైనా సరే, ఏదో రకంగా కొంతమందికి పిత్రార్జితము మాత్రార్జితం లభించి గృహం కొనటమో లాభం జరుగుతుంది. కొంతమందికి వాహనాల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ధన నష్టం కలుగుతుంది. చేసే ప్రతి కార్యక్రమంలో పూర్వజన్మ కృతం పుణ్యరూపకం లేకపోవడం వలన వారికి కొంత సౌఖ్యహీనత్వం కలుగుతుంది. విద్యార్థులకి విద్య యందు అలసత్వం కలుగుతుంది, ఫెయిల్యూర్స్ ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది. ఏదైనా అష్టమేనండి. ఎందుకంటే కొంతమందికి విదేశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అకస్మాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ధనుస్సు రాశికి సంబంధించిన వాళ్ళు ఏదో రకమైనటువంటి ఉద్యోగమో వ్యాపారానికో ప్రయత్నాలు చేయటము, వాటిల్లో రాణింపు జరగడానికి అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వారికి. శుక్రుడు కూడా జూన్ 8 తర్వాత అష్టమంలోకి రావటం ద్వారా కొంత అప్పులకి సంబంధించి తీర్చేయాలి, మేము కొత్త గృహాన్ని కొనుక్కోవాలి అనేటటువంటి కొన్ని స్వయంకృత నిర్ణయాలు, లాభాపేక్షకి సంబంధించినటువంటి కొంత అభీష్టాలు కూడా వీరిని ముందుకు తోసే అవకాశం ఉంటుంది. అష్టమంలో గురు శుక్రులు ఉండడం ద్వారా స్త్రీలకి కాస్త సౌభాగ్యం అనేటటువంటిది శుభప్రదంగా ఉంటుంది. గృహయోగాదులు, వాహన యోగాదులు అతి కష్టం ఏదైనా సరే వీరు పొందటానికి అవకాశాలు గురు శుక్రులు ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కుజగ్రహము, ముఖ్యంగా కుజగ్రహము పంచమ స్థానంలోకి మే 11న రావటం ద్వారా ఇప్పటి వరకు వారు దాదాపుగా ఒక 7-8 నెలల బట్టి అనుభవిస్తున్నటువంటి ఎన్నో సమస్యల పర్యము, అది ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, వాహనపరమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, అనుకున్న సంకల్పాలు జరగకపోవటము, భూముల్లో కబ్జాలు జరగటము, వాళ్ళ భూములు, అట్లాగే వారికి సంబంధించినటువంటి కట్టడాలు ఆగిపోవటము, ఎన్నో ప్రమాదాలు రుచి చూడటము, ఇలా ఎన్నో చేసి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా కొంత ఊరట కలుగుతుంది. శత్రు రోగ రుణ నివృత్తి జరుగుతుంది. రుణములు తీర్చడానికి వీరు కాయ కష్టం పడడానికి రెడీగా ఉంటారు. సంతానపరమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధిత విషయాల యందు కాస్త కష్టపడైనా సరే అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు ధనుస్సు రాశి వారు. అట్లాగే సంతానపరమైనటువంటి లాభసిద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సంతానాన్ని పొందండి. స్త్రీమూర్తులు గుర్తుపెట్టుకోండి. పంచమంలో స్త్రీలకి కుజుడు ఉండటం అంత సౌఖ్యం కాదు, కానీ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన అశుభాలు ఇవ్వకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, మీకు శుభం జరుగుతుంది స్త్రీమూర్తులు. కాబట్టి ఈ విధంగా ఈ గోచార స్థితుల్ని కనుక మీరు బేరీజ్ వేసుకుంటే అటు శుభాలు ఇటు ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కొంతమందికి శుభాలు కష్టాలుగాను, కష్టాలు లాభాలుగాను కనిపిస్తూ ఉంటాయి.
మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, గురువుగారు మాకు కొన్ని లాభాలే కలుగుతున్నాయి, మీరు నష్టాలు చెప్పారని. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి అన్నీ శుభాలే జరగవండి. ఇదే రాశి వాళ్ళు ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఇట్లాగే ఉంటుందే? ఉండవు. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది చదువుకుంటారు, కొంతమంది దూర ప్రయాణాలకు వెళ్ళి ప్రమాదాలు జరుగుతాయి. మరి ముగ్గురికి అదే రాశి, అదే నక్షత్రం, అదే పాదం ఉంటాయి. మీకంటూ జన్మజాతకం అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, ఇవి ప్రధానము. దీన్ని బట్టి ఒక లగ్నము ఆచ్ఛాదనే ఉంటుంది, ఆపాదింపబడి ఉంటుంది. ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటాను మనం. దాన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని సూచిస్తూ ఉంటాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. గోచారం వినంగానే మా రాశిదండి మాకు పెళ్ళైపోతుందా, మా రాసిందండి మాకు ఆర్థిక బాధలు తొలగిపోతాయా, మాకు శని పెట్టాడండి శని దశ నడుస్తుంది. అర్ధాష్టమ శని అయితే శని దశ ఎందుకు నడుస్తుందండి? శని పడితే ఏమవుతుందండి? శని పడితే జాతకంలో మీకు దశలు, అంతర్దశలు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే శని మిమ్మల్ని పీడింపజేస్తాడు. డైరెక్ట్గా శని ఎవరిని ఏమీ చెయ్యడు. జాతకంలో ఉన్నటువంటి దోషాలని మాత్రమే ఆయన స్వీకరించి ఆ దోషాలు కరిగిపోయేటట్టుగా, తొలగిపోయేటట్టుగా చేసే శక్తి ఉన్నటువంటి గ్రహం ఏదైనా శని గ్రహం. గుర్తుపెట్టుకోండి. శనిని దూషించొద్దు, ఆరాధించండి. ఆయన కావలసిన ఫలితాన్ని ఇస్తాడు. లేడి చేస్తాడేమో, సుస్థిరతనిస్తాడు, స్థిర యోగాన్ని ఇస్తాడు శని భగవానుడు. గృహాలను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉన్నత విద్య ద్వారా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు అప్పులు తీర్చిన వాళ్ళు ఉన్నారు, వాహనాలు కొన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మే 17 తర్వాత శని బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు వ్యాపారపరంగా వీరు కొన్ని ఆలోచనలు చేస్తారు, వ్యాపార యోగం కలుగుతుంది. మరి కొంతమంది భార్యాభర్తలకి ఎడబాట్లు కలుగుతాయి, కోర్టు కేసులు ఇబ్బందులు పెడతాయి, రకరకాలుగా ఉంటాయండి. అందుకనే జన్మజాతకము ప్రధానము, దశలు అంతర్దశలు ప్రధానము. ఆ దశలు అంతర్దశలు ఇక్కడ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయో తెలుసుకోవాలంటే కంపల్సరీ ఒక గురువుని ఆశ్రయించండి. జ్యోతిష్య శాస్త్రంలో నైపుణ్యం కలిగినటువంటి గురువుల్ని మీరు సొంతంగా నిర్ణయించుకోండి మనస్ఫూర్తిగా. ఆ గురువు ద్వారా 6 నెలలకో సంవత్సరానికో మీ కుటుంబ సభ్యులకి అసలు ఎలా ఉంది, జాతకం ఎలా నడుస్తోంది, మరి మేము పెళ్లి చేయొచ్చా, యోగంగా ఉందా, గోచారాన్ని బట్టి యోగం అడగండి, జాతకంలో యోగం ఉందా లేదా, ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్ళొచ్చా లేదా, మా అప్పులు తీరే అవకాశం ఉందా లేదా, నా అనారోగ్యం ఎప్పుడు కుదుటపడుతుంది, ఆరోగ్యవంతుడిని ఎప్పుడు అవుతాను, మా దంపతులను కలుస్తామా లేదా, ఎప్పుడు ఎడబాటుగా ఉంటాము. ఇట్లా ఎన్నో ఉన్నాయి మనిషికి ఈవెంట్స్. నిత్యము తెల్లారు లేస్తే వీటి మధ్య కొట్టుకుంటున్నాం సంసార సాగరంలో. అందుకనే భార్యాభర్తలైనా, మీ నుంచి వచ్చినటువంటి పిల్లలకైనా ఎవరి కర్మ వారికి రాసి పెట్టుంటుంది. ఆ కర్మలు తెలుసుకునే ప్రయత్నమే జన్మజాతకం. గుర్తుపెట్టుకోండి, అది గురువు మాత్రమే ఛేదించగలడు. అందుకనే గోచారంలో ఏలినాటి అర్ధాష్టమ శనికి ఈ దోష పరిహారం చేయండి, భాగ్యంలో కేతు ఉన్నాడు ఈ దోష పరిహారం చేయండి అని కాదండి. ఆ గ్రహాలకి చక్కగా దానాలు చేసుకోండి, ఆ ప్రదక్షిణాలు చేయండి. జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దోషాలకి సంబంధించినటువంటి పరిహారాలు ఆచరిస్తేనే మీకు ఫలితం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. కాబట్టి హనుమంతుడి యొక్క ఆరాధన చేయండి, శని భగవానుడికి పాశుపత మృత్యుంజయ హోమాన్ని ఆచరించండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సత్సంతానం కోసం. అట్లాగే జూన్ 2 తర్వాత శివాభిషేకాలు ఎక్కువగా ఆచరించండి. చక్కగా ధనలాభము, విద్యాలాభము, గృహలాభము, వాహన లాభం కలిగితే ప్రయాణాలలో ప్రమాదాలు జరగకుండా ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడే శక్తి రుద్రగణాలని మీకు ప్రసాదిస్తాడు. ఓం నమః శివాయ.